సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మళ్ళీ మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ కూడా. సో సార్ నేను అడిగి ఐబిఎస్ చాలామందికి తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవడం ఇదొక ఉంటుందన్నమాట, ప్రతిసారి వెళ్తుంటారు. దీనికి తోడుగా అల్సరైటిస్ కొలైటిస్ అని ఇప్పుడు ఒకటి డిసీజ్ వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్నదే. దీనికి అలోపతిలో మెడిసిన్ లేదు, మరి ఆయుర్వేదంలో ఉందా? ఉంటే ఎలాంటి మెడిసిన్ ఉంది? అసలు దీన్ని అసలు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఆ మాట కోసమే మీరు బాగుంటేనే చాలామంది బాగుంటారు. సో ఏంటి సార్ ఇప్పుడు ఇది ఐబిఎస్ అనేది మామూలుగా సీజన్తో పని ఉండట్లేదు. అవునండి. ఎప్పుడంటే అప్పుడు అందరిలో వస్తుంది. దానికి తోడు ఇప్పుడు అల్సరైటిస్ కొలైటిస్ అండి. దీనికి అసలు మందే లేదని చెప్తున్నారు. దానికి కూడా ఐబిఎస్ కూడా మందు లేదనే చెప్తారండి. రెండు కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏనమ్మా. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా మన బాడీయే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని వెనక్కి తీసుకురావడం కష్టమని ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో చెప్తారండి. ఆయుర్వేదంలో అయితే పర్వాలేదమ్మా, దానికి ఉపశమనం ఉంది, చాలా బాగా పనిచేస్తుంది. అంటే రెండు కూడా చాలా ఇబ్బందికరమైనవి అమ్మా. అల్సరైటిస్ కొలైటిస్లో ఏమవుతుందంటే బ్లీడింగ్ పస్సు కూడా వెళ్తూ ఉందమ్మా చాలామందికి. ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు ఐబిఎస్, దాంట్లో కూడా అవుతూ ఉంది. రెండాటిలో కూడా చాలా రకరకాలుగా ఉంటుందమ్మా, విచిత్రమైన లక్షణాలు ఉంటాయి ఇందులో. కొంతమందికి భయంకరమైన మంట ఉంటుందన్నమాట, ఇంకా మోషన్ అవ్వదు ఫ్రీగా, జస్ట్ ఒక చాలా తక్కువ అవుతూ ఉంది. గమ్ముతోటి కూడింది అవుతుంది, మామూలుగా అవుతుంది, ఇండైజెషన్లో అయినట్టు అవుతూ ఉంది. ఇందులోనే ఐబిఎస్లోనే కొంతమందికి మోషన్ అవనోళ్ళు కూడా ఉంటూ ఉంటారు, ఎక్కువసార్లు అవరు. అయితేనేమో కంటిన్యూగా అయిపోతాయి, ఆగకుండా హాస్పిటలైజేషన్ అవుతూ ఉంటారు, ఆగిపోతే మళ్ళీ అవ్వదు. ఈ రకమైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయమ్మా. ఎక్కువ ఏంటంటే ఇందులో తక్కువగా మోషన్ అవడం, విపరీతమైన పెయిన్, మంట, అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే భరించలేరు. తెల్లగా ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు మొహం యాపిల్ కాయలాగా ఎర్రగా అయిపోవటం, దాన్ని భరించలేక అంత మంట వచ్చేస్తుంది అనమాట. అంత ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా, ఎప్పుడు అవుతుందో తెలియదు. సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఆయన చాలా పెద్ద ఆయన, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు, క్యాబ్లో అర్జెంట్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు, అర్జెంట్ అయిపోతుంది. ఫ్లైట్లో టాయిలెట్ ఖాళీ లేదు, అర్జెంట్ అయిపోతుంది. ఇలాగ నరకం అనిపిస్తారు అనమాట. వాళ్ళకి ఇంకా సోషల్ లైఫ్ నుంచి దూరంగా అయిపోయి ఇంట్లో ఉండి మేము ఇంక బయటికి వెళ్ళలేకపోతున్నాం అండి, విపరీతమైన భయం వచ్చేస్తుందనే పేషెంట్లు మన దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఇంక అన్నీ వదిలేస్తారు, ఇంకా భయపడిపోయి వెయిట్ లాస్ అయిపోతారు చాలామంది. అస్థిపంజరం లాగా అయిపోయిన కేసులు కూడా వస్తాయంట మన దగ్గరికి, అంత దారుణంగా ఉంటారు అనమాట. అంటే వాళ్ళు తిన్నది వంట పట్టదు, తిందామంటే భయం అవుతుంది, బయటికి వెళ్ళాలంటే భయం, పులుపు తగులుతుందంటే భయం, కారం తగులుతుందంటే భయం, కొంతమందికి ప్రోటీన్ తగులుతుందంటే భయం, ఇలా అనమాట. రకరకాలుగా ఉంటుందమ్మా. కొందరికి పులుపు పడదు, కొందరికి కారం కొంచెం కూడా పడదు, కొందరికి ప్రోటీన్ అస్సలు పడదు, కొందరికి పాలు పడవు, కొందరికి మజ్జిగ పడదు. ఇలాగ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే చాలా రకాలుగా ఉంటుందమ్మా. ఇది అల్సరైటిస్ కొలైటిస్ అంటే ఇంక వాళ్ళు నరకమే. వాళ్ళకి కూడా అస్తమాను మోషన్ అవుతూ ఉంది, తక్కువ వెళ్తూ ఉంది, బ్లీడింగ్ అయిపోతూ ఉంది కొందరికి పస్సు వెళ్తుంది. ఈ తిన్నదేమో వంట పట్టదు, బాగా చిక్కిపోయామ్మా. చెప్పాను కదా, అస్థిపంజరాల్లో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తుందంటేనండి, ఎప్పుడైతే వాళ్ళకి తగ్గలేదో వాళ్ళు ఏం చేస్తారంటే హై యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటివి కానీ అనేక రకాల మెడిసిన్స్ వాడతారు. ఎవరైనా అంతే కదమ్మా, భయపడతారు కదా, ఏమో అనేక రకాల మందులు వాడతారు. ఇది మెడిసిన్స్ ఎక్కువ అవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ అనేది కొలాప్స్ అయిపోతాయండి. అంటే మన ప్రేగులు పూర్తిగా పట్టుదలేస్తాయి అన్నమాట. నేను ఒక 10 years బ్యాకే ఈ కేసులో అటెండ్ చేశానమ్మా. ఎలా జరిగిందంటే, ఒక కేరళైట్ ఆవిడ ఏఐజీ ఆఫీస్లోనే ఎక్కడ పనిచేస్తున్నా అన్నారు. ఒక 20 kgs వెయిట్ తగ్గిపోయి, అసలు మీరు ఎక్కడైనా చూద్దామన్నా ఒక 100 grams కండ కూడా లేదమ్మా బాడీలో, అలా వచ్చారు ఆవిడ. నేను ఆవిడని చూసి ఒకే ఒకటి అన్నాను, ఎవరో డాక్టర్ పంపించారు ఆవిడ. నేను అన్నాను, అమ్మ మీరు మందులు ఏం వేసుకుంటున్నారంటే చాలా మందులు వేసుకుంటున్నారు.
మీరు అన్నీ మానేస్తే మీరు బతుకుతారు, లేకపోతే కష్టం అమ్మా అన్న. అదేంటి మందులు వేసుకుంటేనే ఇదా అన్న. మీరు మీ స్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఒక చంటి బిడ్డలాగా అయిపోయారు మీరు. మీ ప్రేగుల యొక్క కెపాసిటీ కూడా అంతే తగ్గిపోయింది. ఎందుకు అంటే మీరు మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల అవనివ్వండి, ఐబిఎస్ వల్ల అవనివ్వండి, ఇంకో కారణం వల్ల అవనివ్వండి, మీ ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రేగులు పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. మీరు చంటి బిడ్డకి మనం ఏ విధమైన ఆహారం ఇస్తాం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటా స్లోగాని మీరు నాకు 6 months టైం ఇస్తే కానీ నేను ఏమీ చేయలేను. కానీ మీరు అలా సాలిడ్ ఫుడ్ అనేది మానేయాలి కొన్నాళ్ళ పాటు. ఓన్లీ జావ మీద మిల్క్ మీద బతకాలి. చేయగలరా అని అడిగారు. చేస్తానండి, బతకాలి కదా అన్నారు. ఆవిడ ఇంకా డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే నాలిక నల్లబడిపోయిందమ్మా, ముఖ్యమో తెల్లబడిపోయింది. ఈ 2 లక్షణాలు మేము ఆఖరి స్థితి అని చెప్తాం అనమాట ఆయుర్వేదంలో. ఆవిడ నాలుగు చూపించిందంటే బ్లూ కలర్ వచ్చేసిందమ్మా, ముక్కు తెల్లగా ఉంది, ఇలా ఎక్కడ నొక్కినా కూడా బ్లడ్ లేదు బాడీలో, అసలు మజిలు లేదు. ఆ పైన తోలిని పట్టుకుని కొంచెం ప్రెస్ చేసి చూస్తే తెల్లగా ఆ మచ్చ అలా ఉండిపోతాను. మా మీరు ఒక పని చేయండి, 1 week పాటు మీరు ఓన్లీ జావ తాగండి, బియ్యం జావ. అది కూడా ఎలాగా అంటే వేపించాలి బియ్యాన్ని శుభ్రంగా తడిగొడ్డతో తుడిసి, ఎందుకంటే నిల్వ చేయడానికి ఏమన్నా కెమికల్స్ వాడారేమో చూసుకోండి. తడిగొడ్డతో తుడిసి పాత బియ్యం తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకుని అప్పుడు మీరు 6 కప్పులు నీటిలో 2 స్పూన్లు పౌడర్ కలుపుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకుని నో సాల్ట్, నో సాలిడ్ ఫుడ్, నో కారం, ఏమీ కుదరదు. పెప్పర్ అన్నారు ఆవిడ, ఏమీ కుదరదు. మీరు బతకాలంటే నేను చెప్పింది తినండి అంతే అన్న. ఎన్నిసార్లైనా తాగండి, ఫ్లాస్కో కూడా క్యారీ చేయండి. ఎప్పుడు వేడివేడిగా గోరువెచ్చగా చక్కగా తాగండి. ఒక్క 10 రోజులు నాకు టైం ఇవ్వండి. ఆ తర్వాత స్లోగా పెప్పర్ కలుపుదాం, ఆ తర్వాత సాల్ట్ కలుపుదాం, అలాగా అన్నంలోకి కూరలోకి అలా వెళ్ళొచ్చు మీరు అన్నాను. నేను 100 గ్రాములు కూడా పెరగట్లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను, ఇంకా తగ్గుతానే ఉన్నాను, చనిపోతానని భయం వేస్తుంది అన్నారు. నేను చెప్పింది మీరు బతకాలంటే ఇది ఒకటే మార్గం అన్న. ఆవిడ సరే అన్నారు. 10 daysలో 3 kg పెరిగారమ్మా. ఓన్లీ జావ తాగి, ఓన్లీ జావ బియ్యంతో చేసిన జావ తాగి అంతే. 10 daysలో 3 kg పెరిగారు. ఆ పొట్టలో బాగా తగ్గిందన్నారు. నిద్ర పడుతుందన్నారు. నిద్ర లేదు ఆవిడకి. నీళ్లు తాగితే నీళ్ళే మోషన్ అయిపోతుంది, లేకపోతే వాంతి అయిపోతుంది. ఎందుకంటే ఇంటెస్టైన్స్ పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. ఇక్కడ మనం ఆ జావ ఎందుకు చెప్తాం అంటే ఒకసారి ఫ్రై చేసాం కదమ్మా, అప్పుడు కుక్ అయిపోయినట్టే లెక్క. మళ్ళీ గంజి కింద కాస్తాం దాన్ని జావ కింద, అప్పుడు మళ్ళీ కుక్ అయింది. ఎంత స్మాల్ పార్టికల్స్ కింద తయారవుతుందంటే అది మీరు తాగగానే పేగులకు అంటుకుంటే ఆ పేగులే అబ్జర్వ్ చేసుకుంటాయి బాడీలోకి. అలా ఆ విధంగా శక్తిని ఇవ్వడం జరిగింది ఆవిడకి. ఆవిడ వితిన్ 10 daysలో 3 kg పెరిగారమ్మా. ఆ తర్వాత బొంబేలో వాళ్ళ అమ్మ ఏదో సెలబ్రిటీ ఏదో అని చెప్పారు, పాటలు అవి పాడుతుందండి, అక్కడికి వెళ్తున్నానని వెళ్ళారు. వెళ్ళాక మళ్ళీ అక్కడ తేడా చేసింది అన్నారు. ఏం తింటున్నారు మీరంటే చపాతీ అన్నారు. బాగా కోపడ్డానమ్మా. కోపడి మీరు జావే అరగని స్థితిలో ఉన్నారు, మీరు చపాతీ తింటే ఎలాగా, మీ అమ్మాయికి ఏమైనా ఫోన్ అయినా అమ్మాయి మీద కూడా గొడవ చేస్తే అప్పుడు అమ్మాయి ఎట్టి పరిస్థితులు ఇంకేం తినడానికి వీలేదని ఆ జావే కంటిన్యూ చేశారు. 1 నెల తర్వాత మళ్ళీ అప్పుడు స్లోగా అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకోమని, దాని తర్వాత ఏమో ఉప్మాలే చేసుకుని తినమని, ఆ తర్వాత కొంచెం లైట్గా కూర మొదలు పెట్టమని, ఇలాగా 3 నెలల్లో ఆవిడ 15 kg పెరిగారమ్మా. 15 kg మళ్ళీ నార్మల్ అయిపోయారు. అలాగా 2-3 కేసులు చేశానమ్మా. ఒకసారి డాక్టర్లే పంపారు, వాళ్ళకి అర్థం ఇలాగ ఈ అమ్మాయి చనిపోయేలా ఉంది, మాకు ఏం చేయాలో అర్థం అవట్లేదని పంపిస్తే అప్పుడు ఆవిడకి కూడా అదే చెప్పారు. ఆ అమ్మాయికి పాలు ఇచ్చా. ఆ అమ్మాయికి అల్సర్స్ ఉన్నాయి బాడీలో. ప్లస్ అలా చూడగానే అమ్మ నీకు టైఫాయిడ్ ఉంది, వెళ్ళి టెస్ట్ చేయించుకురా అని వాళ్ళు డాక్టర్లు పంపారు కదమ్మా. పంపిన వాళ్ళు ఎంఎస్ అది, వాళ్ళు బాగా నేనంటే నమ్మకం. మా మేనగోళ్ళు అవుతుందండి, ఇలా బాగాలేదు చూడండి అంటే పంపించారు. అమ్మ ఒకసారి టైఫాయిడ్ టెస్ట్ చేయించండి, ఎందుకైనా మంచిదన్నా. అది ఏదో 5-10 ఉండాలేమో, 300 ఎంతో ఉంది. ఆ ల్యాబ్ వాళ్ళు పిలిచి వీళ్ళు రిపోర్ట్ కోసం వెళ్తే ఆ లోపల హెడ్ ఉంటారు కదా, అమ్మ నువ్వు బతుకున్నావు అంటే నాకు ఆశ్చర్యంగా ఉందన్న అంట. వాళ్ళు బోరుమని ఏడుస్తూ వచ్చారు, సార్ మేము చచ్చిపోతానా నేనని, నాకు 6 నెలల బిడ్డ ఉందండి అని. అమ్మ నువ్వు నీకు ఏం జరిగింది ఏంటి, ఎప్పుడో ఏదో జరిగింది, ఒక అరగని పదార్థం నువ్వు తిన్నావు, తినటం వల్ల అది నీ ప్రేగులకు పట్టుకుని పేగులు పుల్లడిపోయి అవి పనిచేయటం మానేసినాయి. అయ్యయ్యో. ఎందుకు జరిగింది ఇది ఏంటి అంటే అప్పుడు అమ్మాయి ఏముందంటే
అమెరికా నుంచి సప్లిమెంట్స్ ఏదో పంపారండి, మా అమ్మాయికి పాలు సరిపోలేదని. అది తిన్నప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది అంత. అమ్మ అది డైజెస్ట్ అవ్వలేదు, మీకు డైజెస్ట్ అవ్వక అది పేగులకు అంటుకుపోవటం వల్ల టాక్సిన్ కింద మారిపోయి మీకు ఇబ్బంది వచ్చింది. అంచేత ఓన్లీ మిల్క్ మీద ఉండండి మీరు ఒక 4-5 days. అది కూడా ఎక్కువ తాగకూడదు, ఒక 50 ml పట్టుపట్టుకి ఎవ్రీ 1 hourకి. హస్బెండ్ ఏమో దీంట్లో ఉంటారంట, సాఫ్ట్వేర్ అంట, ఆయనకి కూడా చెప్పా, మీరు ఇంట్లోనే ఉండిపోయి ఒక వారం సెలవు పెట్టి ఎవ్రీ అవర్ 50 ml ఇవ్వండి, తగ్గిపోతుందన్న. మందు ఎంత ఇచ్చానంటే ఇంత డబ్బా అమ్మ, ఒక 2 వేలకు వచ్చినంత నోట్లో పెట్టుకోండి అంతే. మీరు ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా ఇంకా మీరు కష్టం, అన్నీ మానేయండి. నేను కూడా మందులు ఇవ్వట్లా, ఓన్లీ పొట్టలో చల్లగా ఉండటానికి ఒక పౌడర్ ఇస్తున్నాను అని 2 రకాలు ఇంతంత డబ్బాలమ్మ, 10 grams ఇచ్చా. ఇది మీకు నెలలు తినాలని చెప్పా. విత్ ఇన్ 2 daysలో అమ్మాయి నిద్రపోయిందండి. నిద్రపోయి 1 monthలో ఆ అమ్మాయి 3 kgs పెరిగింది. అక్కడి నుంచి పెరగదు. నేను దెబ్బలాడా, ఏదో మీరు పూర్తిగా చెప్పట్లేదు నాకు, దాస్తున్నారు అంటే వాళ్ళు లేదండి అన్నీ చెప్పామంటారు. ఆ తర్వాత సడన్గా ఒకరోజు ఫోన్ చేసి, సార్ పచ్చి బియ్యం తింటాం అలవాటు, బియ్యం తింటాం అలవాటు అంట, అది మినరల్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు తింటారు, వాళ్ళని మానిపించలేము ఇంకా. అప్పుడు మళ్ళీ రమ్మని, అమ్మ నీ బిడ్డ చనిపోవాలి, తల్లి లేకుండా చేయాలి నీ బిడ్డకు అనుకుంటే అప్పుడు నువ్వు బియ్యం తిను, లేకపోతే మానే అన్నా. ఇంకా అంత సెంటిమెంట్గా తిడితే తప్ప ఆ అమ్మాయి మానేసింది. విత్ ఇన్ 3 monthsలో నార్మల్ అయిపోయింది, వితౌట్ మెడిసిన్. ఓకే, ఇలాగ మనం బాడీని స్టడీ చేయాలమ్మా. స్టడీ చేసి ఆ విధంగా చేయాలి తప్ప మనం ఏ మందులు ఇచ్చేసి వీటి నుంచి బయటపడిపోతారు, తగ్గిపోతుంది మీకు తగ్గించేయగలను, అలాంటివి ఉండకూడదు. ఇక్కడ మనకి ఏంటంటే ప్రేమగా మాట్లాడాలి, డాక్టర్కి ప్రేమ ఉండాలి, పేషెంట్ ప్రాబ్లం మీరు మాట్లాడే దాంట్లోనే వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే, నాకేం లేదు డాక్టర్ గారు చెప్పారని. అందుకనే నేను రోజుకి 5గురినే చూస్తాను, ఎక్కువ మందిని చూడను, రిలాక్స్గా చూస్తాను. ఫ్రెండ్లీగా కూర్చోబెట్టి 1-1.5 కవర్లు చెప్తా. అప్పుడు వాళ్ళు మర్చిపోయి అన్నీ ఒకటి చిన్నప్పటి నుంచి జ్ఞాపకం వచ్చి అన్నీ చెప్తారు, మేము నోట్ చేసుకుంటాం. అప్పుడు పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలమండి. ఈ విధంగా చేస్తే అమ్మ IBS కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే ఈ 2 ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అమ్మ. వీళ్ళు ఏంటంటే మెయిన్ వాళ్ళకి స్టార్టింగ్లోనే అబ్జర్వ్ చేసుకుని ఈ ఆహారం తింటే నాకు తేడా వచ్చేస్తుంది, ఈ ఆహారం తింటే నాకు తేడా వస్తుందని ఆ ఆహారాన్ని మానేయాలండి. మానలేకపోతే తగ్గదు. ఈ కేసెస్లో ఏంటంటేనేమో మెయిన్ స్వీట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదండి. స్వీట్ తింటే ఏమవుతుందంటే వాటికి ఫేవరబుల్ ఫుడ్ అనమాట ఈ బ్యాక్టీరియాలు అన్నిటికీ. అకార్డింగ్ టు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అయితే తీపి అయితే మహా ఇష్టం అనమాట. అందుకు మేము ఏం చేస్తాం అంటేనండి, ఈ టైప్ ఆఫ్ కేసెస్లో ఒక మెడిసిన్ ఇస్తాం మేము. ఆ మెడిసిన్ ఇచ్చి ముందర ఏం చేస్తాం అంటే, మీరు తినే ముందర అరగంట ముందర ఒక బెల్లం ముక్క కానీ ఇంత పంచదార కానీ తినమంటామండి. తిన్న 1/2 hourకి మేము ఇచ్చిన మెడిసిన్ మజ్జిగలో కలిపి వేసుకోమంటాం. ఈ 1/2 hourలో ఏం చేస్తామంటే, తీపి తగిలింది కదా, వాళ్ళ బాడీలో ఉన్న బ్యాక్టీరియా అంతా తీపి తినడానికి వచ్చేస్తాం. వెంటనే ఈ పొట్లం అందులో కలిపి వేసుకోవడం వల్ల వచ్చినట్టుగా చనిపోయి బయటకు వెళ్ళిపోతాం. ఇమీడియట్గా 2 hours ఒక మోషన్ కూడా అవుతుంది. ఆ మోషన్ తోటి పాటు బయటకు వెళ్ళిపోతాం. అలాగా ఏంటంటే ఇదంతా కూడా ఏదో చేపకి అరేసినట్టుగా ఆయుర్వేద శాస్త్రంలో అద్భుతం ఉంటుందమ్మా. మనం అర్థం చేసుకోవాలి దాన్ని. వాళ్ళు ఎంత విపులంగా ఉంటుందంటే అందులో ఈ పొట్టలో ఉన్న ఇన్ని రకాలైన క్రిముల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ క్రిములకి చంపాలంటే ఏం చేయాలి, దానికి ఈ ఫుడ్ పెట్టాలి, ఫుడ్ పెట్టిన తర్వాత ఈ మందు ఇవ్వాలి. చాలా విపులంగా ఉంటుందమ్మా అది. అది మనం ఆ పాయింట్ని పట్టుకోగలిగితే నేనే కాదు అందరూ చేయగలరు అది. కానీ డిఫరెంట్గా ఆలోచించడం నేర్చుకోవాలండి. ఈ మందుని ఇక్కడ ఇలా రాశారు కాబట్టి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ సమయంలో వాడుకోవాలి. ఇప్పుడు కొన్ని ఇప్పుడు నిఘంటు ఉంటుందమ్మా, ఆయుర్వేద నిఘంటులో సాంస్క్రిట్లో ఉంటాయి, ధన్వంతరి నిఘంటు ఇలాగా. అక్కడ ఏమవుతుందంటే ఒకే పేరు ఒక 10-15 మూలికల్లో వస్తూ ఉంటుంది. అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వక్కల. తెలివైన డాక్టర్లు ఏం చేస్తారంటే, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఓకే ఆ సందర్భంలో ఆ మూలిక అదే పేరుది వాడారు, ఈ సందర్భంలో ఇదే పేరున్న ఈ మూలిక వాడుకోవాలని అక్కడ పేషెంట్ని బట్టి అక్కడ ఉన్న ప్రాబ్లంని బట్టి అక్కడ సమస్యను బట్టి మనం వాడుకోవాలి. అంతే తప్ప ఇదే పేరు ఉందని కన్ఫ్యూజ్ అయిపోయి ఇబ్బంది పడకుండా. అందుకనే ఆయుర్వేద శాస్త్రం అంత గొప్పదమ్మ. ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ సమస్యను బట్టి అదే పేరున్న మూలికని వాడాలనే డాక్టర్ ఆలోచన ఉన్న డాక్టరే చేయగలరు. అది లేని వాళ్ళు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోయి
ఇది మరి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇంకో చోట ఉంది, ఇంకో చోట ఉంది, 10 చోట్ల ఉంది ఇదే పేరు, 10 మూలికల్లో ఒకే పేరు ఉంది, దేన్ని వాడాలి? అలా కాకుండా సందర్భాన్ని బట్టి వాడుకుంటే అద్భుతమైన మందులు ఆయుర్వేదంలో ఉంటాయండి, చేయొచ్చు. ఈ ఐబిఎస్ అనేది అంత ప్రాబ్లం కాదమ్మా. అది కూడా ఏంటంటే ముదిరిపోయిన దాన్ని బట్టి అల్సరైటిస్ క్వాలిటీస్ అనుకోండి, అల్సర్స్ అనమాట, ఆ పేరులోనే ఉంది కదండి, అల్సర్స్ ఏర్పడతాయి అనమాట వాళ్ళకి. లాస్ట్లో కోలాన్ మార్గం అంతా కూడా అల్సర్స్ ఏర్పడిపోయి అక్కడ విపరీతమైన ఫంగస్, బ్యాక్టీరియాలు ఇవన్నీ చేరిపోయి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, అంటే చనిపోవడానికి కూడా అవకాశం ఉందమ్మా వాటిలో, అంత ఇబ్బంది పడతారు. ఐబిఎస్ పర్వాలేదు, ఎంతో కొంత మెయింటైన్ చేయడం. అల్సరైటిస్ క్వాలిటీస్ అయితే చాలా ప్రమాదం అండి. వాళ్ళు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, భయంకరంగా వెయిట్ లాస్ అయిపోతారు. వెయిట్ లాస్ అయిపోయి హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోయేవాడికి చాలా ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అల్లోపతిలో దొరకని మెడిసిన్ కూడా మనకు ఆయుర్వేదంలో ఉందండి. అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మీరు ఎవరైనా కానీ ఇష్యూని ఫేస్ చేస్తుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్తో కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు రాజుగారి ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.